నా పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే సార్. నమస్తే రమేష్ గారు, ఎట్లా చూస్తారు? రష్యాకి ఇంత పెద్ద చిన్న డ్రోన్స్ తో చాలా పెద్ద నష్టం వాటిల్లేలా చేసింది ఉక్రెయిన్. అవును సార్, చాలా పెద్ద అటాక్ ఇది. $7 బిలియన్ వర్త్ ఆఫ్ రష్యన్ ఫైటర్ జెట్స్ Tu-92 Tu-52 అనేది ఆపరేషన్ స్పైడర్ వెబ్. యుక్రెయిన్ దీనికి ఇచ్చిన పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్. దీని ద్వారా 18 నెలల నుంచి, అంటే గత 1.5 year నుంచి రష్యాని కొట్టాలనే ప్లానింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా ఈ అటాక్ జరిగింది. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, అమెరికా బ్యాక్డ్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అమెరికా సపోర్ట్ తో, అది జరగబోతున్న తరుణంలో రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు కూర్చోవాల్సిన సమయంలో జస్ట్ 1 day బిఫోర్ ఈ అటాక్ జరగటం, యుక్రెయిన్ ఇన్ని డ్రోన్స్ పంపించి రష్యా యొక్క ఫైటర్ జెట్స్ ని, ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ని కొడతాం అనేది $7 బిలియన్ వర్త్. ఇట్స్ డెఫినెట్లీ something huge, monumental, gigantic, unexpected, surprising. It's called Blitzkrieg antaru. Blitzkrieg ante merupu daadi. So this is the way that we have to understand this. దీనికి డెఫినెట్ గా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ని యుక్రెయిన్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రష్యా విల్ నాట్ సిట్ క్వైట్. ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది? More violence, more destruction, more death, more chaotic conditions are bound to happen, sir. ఓకే, సో ఒకటి దీనిలో మన ఇంట్రెస్ట్ ఏంటి? మనకు ఎట్లా రష్యా మీద మళ్ళీ శాంక్షన్ విధిస్తే మనకు మళ్ళీ ముడి చమురు దృష్ట్యా అట్లా నష్టం జరుగుతుందా? భారతదేశం యొక్క అంటే దీని ఇంప్లికేషన్స్ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఇది రష్యా యుక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ 22 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది సార్. 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది. ఇవాళ వరకు ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. 2022, 23rd, 24 ఆల్మోస్ట్ 3 years దాటి ఇంకా 2 months 3 months ఎక్స్ట్రా అయింది. అంటే ఒక 1000 రోజులు యుద్ధం 21వ శతాబ్దంలో జరగటం అంటే దీనికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎకనామికల్ గా, మిలిటరీ పరంగా, జియో పాలిటిక్స్ పరంగా, సప్లై చైన్ లాజిస్టిక్స్ పరంగా, అన్ని రకాలుగా భారత్ కి, అంటే మన భారతదేశానికి ఎటువంటి పరిణామాలు మనం సంసిద్ధంగా ఉండాలి అంటే, మనం రష్యా యొక్క ముడి అంటే ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. దాంతో పాటు ఒక 60% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. నెంబర్ 2, రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ అటాక్ తర్వాత మనము వాడిన S-400 మిసైల్ సిస్టమ్ కూడా రష్యా నుంచే. తర్వాత ఇంకా చాలా వాటి మీద కూడా రష్యా మీద మనం ఆధారపడి ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరు వేసిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సైనిక పరంగా అంటే మిలిటరీ పరంగా, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఆయిల్, తర్వాత ఒక పక్కన మళ్ళీ చైనా, ఇంకో పక్కన పాకిస్తాన్ తో ఆల్రెడీ మనకి ఇప్పుడు బోర్డర్ దగ్గర కూడా టెన్షన్ ఉంది. మళ్ళీ కొత్తగా మనకున్న ఏకైక ఆల్ వెదర్ ఫ్రంట్, అంటే అన్ని వాతావరణంలోనూ, అంటే మంచి రోజున, చెడు రోజున, ఉన్న రోజున, లేని రోజున, డబ్బులున్న రోజున, డబ్బులు లేని రోజున భారతదేశానికి ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ గా ఉన్న రష్యా మరి ఇబ్బందుల్లోకి వెళ్తే ఈ యుద్ధం ద్వారా, రష్యా యుక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ద్వారా, ఇందాక మీరు అన్నట్టుగా యుక్రెయిన్ వెనక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా ఉన్నాయి. సో అంటే అటంతా వెస్ట్ అంతా అటు ఉంది. మరి ఇప్పుడు ఇటు రష్యా మనకున్న ఏకైక ప్రధాన మిత్రుడు, వీళ్ళు కూడా మన చేజారిపోతే భారత్ పరిస్థితి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎస్పెషల్లీ గివిన్ ద ఇండియాస్ జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది.
who is the trusted military, defense, intelligence, and also a trusted partner in international relations. అంటే జనరల్ గానే అంతర్జాతీయ సంబంధాల్లో భరత్ గారు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో లేదా దేశాల మధ్య సంబంధాల్లో. కానీ రష్యా హ్యాపెన్స్ టు బి అవర్ ట్రస్టెడ్ పార్ట్నర్. అది కూడా గొడవలోకి వెళ్ళిపోయి ఇంకా పేకల లోతులో కూరుకుపోతే రష్యాతో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో, యుక్రెయిన్ మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ చెందిన కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ అమెరికా ఉంది అటువైపున, యుక్రెయిన్ వైపున. ఇటువైపున రష్యా. మరి ఇది కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇంకా కింద కూరుకుపోతే మరి భారత్ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, చైనా ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పుడు? క్వశ్చన్ నెంబర్ 3, అమెరికా ఏ విధంగా స్పందించి ఇప్పుడు ఎలా రష్యాని పాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది? రష్యా కనుక ఏమైనా న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశం ఉందా యుక్రెయిన్ మీద? ఉంటే అది ఏ విధంగా మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఇలా పలు పలు ప్రశ్నలు, పలు పలు సమాధానాలతో చాలా వైలెంట్ గా, అన్సర్టెన్ గా, చాలా కఠినతరమైన ఇది ఉంది. ఇంకో పక్కన అన్నిటికీ మించి ఇంకొక ట్రస్టెడ్ ఫ్రెండ్ అని అనుకుంటున్న మనము, అంటే మిలిటరీ పరంగా అన్ని రకాలుగా, ఓన్లీ మిలిటరీ పరంగా ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ రోజు రోజుకి ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి మధ్య గొడవ పెరుగుతుందే కానీ తగ్గట్లా. చివరికి నాకేమనిపిస్తుంది అంటే అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ వ్యవహారాలు, డిఫెన్స్ వ్యవహారాలు పరిశీలిస్తున్నాను కాబట్టి, దాని మీద రోజు అధ్యయనం చేస్తాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే భారత్ రాబోతున్న రోజుల్లో తన దేశాన్ని, తన స్వతంత్రాన్ని తానే కాపాడుకోవాల్సిన అవసరము స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్ అటానమీతో, స్ట్రాటజిక్ డిపెండెన్సీతో కాకుండా స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ తో. స్ట్రాటజిక్ డిపెండెన్సీ కాదు అంటే ఇండియా ఆర్ భారత్ షుడ్ నో లాంగర్ బి రిలయబుల్ ఆర్ రిలయంట్, షుడ్ నో లాంగర్ రిలై ఆన్ ఎయిదర్ రష్యా ఆర్ ఇజ్రాయెల్. It has to fight its own battles. Now the time has come. India has to step up its performance. Internal security of India, external security of India, and also మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన విదేశీ మానవ ద్రవ్యాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఓ చోట తెచ్చుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా కానీ మిలిటరీ పరంగా చైనా నుంచి కానీ, రష్యా, మన పాకిస్తాన్ నుంచి కానీ మనం కాపాడుకునే స్థితిలో ఇంకా ఎక్కువ సన్నద్ధత, the military preparedness, the defense preparedness, the intelligence preparedness, the technological preparedness, the mindset preparedness by India, in other words భారత్. మళ్ళీ రష్యా ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ మాక్సిమం రష్యా దగ్గర కొంటున్నాం చాలా తక్కువ రేట్ కి కదా. అవును. సో ఇప్పుడు తీవ్రమైన ఆంక్షలు విధిస్తే అమెరికా గానీ, నాటో గానీ, యూరోపియన్ యూనియన్ గానీ రష్యా మీద అదే సార్ నేను అదే చెప్తున్నాను భరత్ గారు. తప్పనిసరిగా ఈ అంశం మీద మనకి చాలా సీరియస్ గా, సిన్సియర్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ అజిత్ దోవల్ సార్, నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ will have to think 100 times if Russia gets into full-time war with Ukraine and Ukrainian supporters, that is NATO and America, how India must prepare itself for its oil reserves, especially crude oil reserves, and also military procurement. ఈవెన్ అంటే చాలా వరకు డిఫెన్స్ లో మనం స్వయం సమృద్ధి సాధించాము డిఫెన్స్ లో, బట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ లో ఇంకా స్వయం సమృద్ధి లేదు మనకి. మనము 2 ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాం ఎక్కువగా భరత్ గారు. ఒకటేమో వెస్ట్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్ అంటారు, అంటే ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ నుంచి మనము ఎక్కువగా ఆయిల్ తీసుకొచ్చుకుంటా ఉంటాం. ఇది వెస్ట్ ఏషియా అంటారు. భారత్ పశ్చిమాన ఉంది. అక్కడ కూడా మరి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అదొక ఇంపార్టెంట్ దెబ్బ మనకి భారత్ కి. ఇంకొకటి రష్యా నుంచి కొద్దిగా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు ఈ యుద్ధం మూలాన రష్యా ఫుల్ స్కేల్ వార్ చేస్తే మన పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ప్రికేరియస్ కండిషన్ లో మనం ఉన్నామని మనం గ్రహించి మన ఆయిల్ రిజర్వ్స్ ని, మన ఆయిల్ ఫ్లోని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వీయ నియంత్రణ అవసరమైతే మాత్రమే
పెట్రోల్, నేచురల్ గ్యాస్ కానీ, డీజిల్ కానీ వీటిని వృధాగా ఖర్చు చేయకుండా ప్రజలందరూ దీన్ని ఏదో ప్రభుత్వం చూసుకుంటదిలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటదిలే అని వదిలేకుండా ప్రజలందరూ యుద్ధంలో ఉన్నామని భావిస్తా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో భరత్ గారు ఎక్కడో యుద్ధం జరుగుతుంటే అది మనకెందుకులే అని కూర్చునే రోజులు పోయినాయి. ఎక్కడ యుద్ధం జరుగుతున్నా మన ఇంట్లో యుద్ధం జరిగినట్టే, మన దేశంలో యుద్ధం జరిగినట్టే, మన ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా యుద్ధం జరిగినట్టే. ఆ విధంగా భావించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. మామిడి గిరిధర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు చర్చలో. గిరిధర్ గారు,